శబరి తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 9 నిమిషాలు. యూఏ సర్టిఫికేట్ 3rd May 2024 అంటే మే 3వ తారీఖున శుక్రవారం రోజు ఈ సినిమా విడుదలైంది. ఆఫ్టర్ హర్ హస్బెండ్ అరవింద్ అబాండాన్స్ హర్ ఫర్ హిస్ బాస్ డాటర్ సంజన రిలోకేట్స్ టు ముంబై. తన భర్త గణేష్ పాత్రధారి యాక్టర్ గణేష్ యాక్ట్ చేశాడు ఆ పాత్ర. వేరే లేడీతో ఉండడము ఈ అమ్మాయి గమనిస్తుంది. ముందు ఆమె ఆఫీస్కి అర్జెంట్ పని మీద వెళ్తే అక్కడ భర్త పనిలో లేడని ఒకసారి చెప్తుంది ఒక ఆవిడ. ఆ తర్వాత ఉన్నాడు లేడు మధ్యలో మీమాంస వచ్చేసరికి ఒక అతను నేను వెయిటింగ్లో ఉన్నాను సార్ ఉన్నారని చెప్పారు కదా అనేసరికి ఈమెకు అనుమానం వచ్చి కీ తీసుకుని వెళ్ళేసరికి భర్త తను మొత్తం బనీను షర్టు విప్పేసి ఇంకొక లేడీతో శృంగారంలో పాల్గొనేటువంటి సన్నివేశంలో చూసేసి ఇమీడియట్గా తన పిల్లల్ని ప్యాక్ చేసుకొని పాపంతోటి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అక్కడ నుంచి ముంబైకి వెళ్ళిపోతుంది. షీ లెర్న్స్ దట్ ఆ డాటర్ రియా ఈజ్ నాట్ హర్ బయాలజికల్ కిడ్. ఆమెకి పుట్టిన కూతురు కాదు అని తెలుస్తుంది ఆమె భర్త ఈమె పురిట్లో పిల్లలు చచ్చిపోతే ఈమె బాధపడకూడదన్న మంచి ఉద్దేశంతో లేదా వేరే ఉద్దేశంతో కానీ మొత్తానికి సూర్య అనే ఒక వ్యక్తికి పుట్టినటువంటి పాపను ఈ ప్లేస్లో పెడుతుంది. ఇది తెలుసుకున్నటువంటి అతను ఆ యొక్క సహకరించినటువంటి నర్సును ఆ వార్డ్ బాయ్ని ఇద్దరిని చంపేసి సజీవ దహనం చేస్తాడు అతను. ఆ తర్వాత అతను ఒక యాక్సిడెంట్లో చనిపోయాడని చెప్పేసి అందరూ అనుకున్న తర్వాత దాన్ని సీసీ ఫుటేజ్లో చూసి నమ్ముతారు కూడా. అయితే రాహుల్ అనే అతను ఈమెకి ఫ్రెండ్ ఉంటుండే. ఇక భర్త లేడు కాబట్టి ఏమి ఉద్యోగాల కోసం వెళ్తే ఒక ఉద్యోగానికి వెళ్తే అక్కడ జమ్ని సురేష్ ఈమెని వాడుకోవాలని ట్రై చేస్తే నాకు వద్దు అని చెప్పేసి అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తే సునే అనే ఈమె ఫ్రెండ్ ఉంటుంది. ఆ సునే ఇంటికి ఈమె వెళ్తుంది. ఇక యాక్టర్స్ గురించి మనం చెప్పుకోలేదుగా. వరలక్ష్మి శరత్ కుమార్ మెయిన్ పాత్రలో, సంజన పాత్రలో వచ్చేసింది. అయితే సంజన ఈమె పేరు అయితే సంజన సినిమా పేరు పెట్టకుండా శబరి ఎందుకు పెట్టారో మేకర్స్కే తెలియాలి. ఇక గణేష్ వెంకట్రామ్ అరవింద్గా యాక్ట్ చేయగా మధుమోహన్ పోలీస్ ఇన్స్పెక్టర్గా యాక్ట్ చేశాడు. జబర్దస్త్ ఫనీ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్లో శశాంక్ ఆల్మోస్ట్ హీరో పాత్రలో సిద్ధం శెట్టి శశాంక్. తర్వాత ఆయన మెల్లికను మాత్రం బాగా ఇబ్బంది పెడుతుంది మనకి. రిషికా బాలి ఒక నటిగా, తర్వాత మైమ్ గోపి ప్రధాన పాత్రలు. అసలు ఆమె యాక్ట్ చేయకపోయినా సరే అతని ఫేస్ అపీరెన్స్ చూస్తేనే మనకు భయం కలిగించే విధంగా మైమ్ గోపి నటించాడు. కేశవ్ దీపక్ ఆఫీసర్గా బాస్గా చేశాడు. ఇక ఆమె జూంబా ట్రైనర్గా ఉద్యోగం కోసము శశాంక్ని అడిగితే శశాంక్ ఒక తెలిసిన వాళ్ళ కంపెనీకి ఇంటర్వ్యూ పంపిస్తే అక్కడ జూంబా ట్రైనర్గా వరలక్ష్మి శరత్ కుమార్ చేరిన తర్వాత అక్కడ కూడా ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే మీకు జుంబా తెలియదంట, కానీ డ్యాన్స్ టీవీలో చూస్తుంటే వీళ్ళందరూ వచ్చి క్లాప్స్ కొడతారంట, తీసుకుంటారంట. ఆ తర్వాత ₹1,00,00,000 ఎవరైతే కిడ్నాపర్ అడుగుతాడో ఆ ₹1,00,00,000 లోన్ కోసం అడుగుతుంది. ఎవరైనా జుంబా ట్రైనర్కి పోతే 20,000 30,000 జీతం ఉంటుంది అనుకోండి. ఆ 20,000 30,000 జీతం ₹1,00,00,000 ఎవరైనా లోన్ ఇస్తారా? అతను వెంటనే జాబ్ లోన్స్ తీసేస్తాడు. మహేంద్రనాథ్ కొండ్ల నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకి అనిల్ కల్జ్ డైరెక్టర్ రైటరు, గోపి సుందర్ మ్యూజిషియన్గా పనిచేసిన ఈ సినిమాకి నాని చెమిడి శెట్టి సినిమాటోగ్రఫర్గా వివరించారు. వరలక్ష్మి శరత్ కుమార్ గురించి చెప్పాలంటే ఈమె తారల కుమార్తె అయినా కూడా తనదంటూ ఒక డిఫరెంట్ నటనతో, ఇప్పుడు హనుమాన్ సినిమాలో మెయిన్ తేజ సజ్జుకి ఎంత ప్లస్ పాయింట్ ఉందో నటనలో ఆ వరలక్ష్మి శరత్ కుమార్ క్యారెక్టర్ ఆమె కాక ఇంకొక నటిని మనం ఊహించుకోలేము. తేజ సజ్జు పాత్రలో ఒకవేళ ఆయన కాకుండా ఇంకెవరైనా చేస్తే నడుస్తుంది అని అనుకుంటాం, కానీ వరలక్ష్మి శరత్ కుమార్ మీరు ఇంకా ఆ క్యారెక్టర్లో ఆమె తప్ప ఇంకెవరు చేయలేరు. అట్లాగే మీకు క్రాక్ సినిమా కావచ్చు, తర్వాత వీరసింహారెడ్డి సినిమా కావచ్చు, ఆమె పోషించినటువంటి ఆ పాత్రలు ఏవైతే ఉన్నాయో ఆ పాత్రల్ని ఆమెను తప్ప ఎవరిని ఊహించలేము. అటువంటి స్టార్ ఇమేజ్ ఉన్న ఆమె కొంచెం చబ్బిగానే ఉంటుంది, కానీ ఈ సినిమాలో బాగా స్లిమ్గా హీరోయిన్గా కనబడింది కాబట్టి స్లిమ్గా కనబడింది. ఒక మంచి అందము అట్రాక్షన్ ఉన్న ఆమెకి మెయిన్ రోల్ దొరికింది శబరి సినిమాలో. అయితే దీని ప్రాబ్లం ఏంటంటే శబరి అనే మీనింగ్ ఏంటి అసలు ఈ సినిమాలో? ఈ పాప ఈమె పుట్టిన ఆమె కాదు, మరి ఆమె సొంత తల్లిదండ్రులు తండ్రి అడగడంలో న్యాయం ఏంటి? ఆమె భార్య చనిపోయి ఉంటుంది, సరే అది క్రిమినల్ కానీ అన్నారు. అన్నంత మాత్రాన ఇవ్వకూడదని ఏం లేదుగా. ఈమె చూసిందంతా ఈమె సిజినోఫ్రేనియా అన్నారు, అతను చనిపోయాడు అన్నారు. తీరబోతే అతను చనిపోయలేదు, అతను ఎట్లా బతికాడో దానికి ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. ఎవరో వేరే చచ్చిపోయిన అతను అనాథ శవం దగ్గర తన వాళ్ళ శవం అక్కడ పెట్టి రిప్లేస్ అయ్యి ఇతను తప్పించుకొని పారిపోయాడని చెప్పారు. తర్వాత మళ్ళీ ఎందుకు వచ్చాడు 2 years తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటి పక్కన బెదిరిస్తాడు. ఫస్ట్ ఆమె చెప్తుంది నీకోసం 2 ఏళ్ల కింద ఒకటి వెతుకుతూ వచ్చాడని. సో ఈమెకు అర్థమవుతుంది మరి సొంత తండ్రి అతను అడగడంలో న్యాయం ఏముంది, ఈమె దిక్కు న్యాయం ఉన్నట్టు అనిపించదు. గణేష్ వెంకట్రామే లాస్ట్కు అతని తండ్రి అనే సూర్యతోటి కిడ్నాప్ చేయించాడు అన్నది కథ. అది ఎంతవరకు సహజం? అది మొత్తం పూర్తిగా మనకు అసహజంగా మనకు కథ అనిపిస్తుంది. సో క్యారెక్టర్స్ పేర్లు మాత్రం మనకు అరవింద్గా మన గణేష్ వెంకట్రాము, ఆ తర్వాత మన శశాంక్ పేరు కానీ, ఆ తర్వాత ఈ సంజన పేరు కానీ, పాప రియా పేరు కానీ, సూర్య పేరు, మైమ్ గోపి పేరు, ఇవన్నీ మనకు గుర్తుండిపోయే విధంగా ఉంటాయి సినిమా.
కాకపోతే ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఈ ఇంటర్వెల్ బ్యాంకు ఒక మంచిగా ఇట్లా గొడ్డలతోటి మేము నరుకుతున్నట్టు ఇచ్చి అది తర్వాత ఆ మూవ్ అన్నట్టుగా సెకండ్ హాఫ్లో చూపించి చివరాకరణ తండ్రి కిడ్నాప్ చేయించడం అనేది బ్లఫ్గా ఉంటుంది. అతను అంత పెద్ద బిజినెస్ టైకూన్, అన్ని బిజినెస్ మ్యాగజైన్స్ మీద ఫోటో వచ్చిన వార్తను, అది సొంతంగా పుట్టిన కూతురు కాదు, పైగా ఎవరో పుట్టిన కూతురు. అతను తలుచుకుంటే ఎవరినైనా తీసుకొచ్చి పెంచుకోవచ్చు. ఆమె కోసం ₹1,00,00,000 డ్రామా అంతా చేయాల్సిన సీన్ ఉందా? అంత అవసరం ఉందా? సో ఇదంతా అసహజమైనటువంటి సన్నివేశాలతో చేశారు కాబట్టి శబరి సినిమా నేను యాక్చువల్లీ సత్వా మాల్లో నిన్న అనగా సోమవారం రోజు తారీఖు వచ్చేసి 6వ తారీఖున నేను వెళ్ళి సినిమా చూడబోతే అక్కడ ఏం జరిగిందంటే సినిమా షో పడలేదు. సత్వా మాల్లో 5:45 షో పడలేదు. ఒకే ఒక అబ్బాయి బుక్ చేశాడు, నేను బుక్ చేశాను. ఇద్దరికి కూడా వెనక్కి డబ్బులు ఇచ్చి పంపించేశాను. అక్కడ నుంచి మళ్ళీ సప్తగిరికి బయలుదేరాను. వెంటనే ఒక్క 5 నిమిషాల తేడాలో ఆ సప్తగిరికి వెళ్ళిపోయి వెంటనే అక్కడ సినిమా చూసుకొని వచ్చాను. సినిమా చూసిన తర్వాత ల్యాగులు, ఆ తర్వాత స్లో నేరేషను, ఆ తర్వాత లాజిక్ లెస్. ఇది ఇప్పుడు ఉద్యోగం ఆమె సిటీలో చేస్తుంది, వీళ్ళకు లొకేషన్ అడవిలో దొరికిందని చెప్పి ఆ అడవిలో లొకేషన్లో రెంట్ తక్కువ అని చెప్పి ఉందంట. భద్రము వాడికి అనుమానించే భార్యనంట. ఆ అనుమానించే భార్య తగ్గట్టు సునైన ఎక్స్ప్రెషన్స్, ఎవరైనా అట్లా అనుమానం రా లోపలికి అన్న టైపులో అతనితో పడుకున్నట్టు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడము, అది చిలిపితనం అనుకోవాలి మనము. ఇక అట్లాగే ఆ భద్రం మళ్ళీ కనబడ్డు మనకి. అది ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆ ఇల్లు ఈయనదేనంట, మైమ్ గోపిది. అంత పెద్ద ఇల్లు పెట్టుకొని వాడు పిచ్చోడు ఎందుకు అవుతాడు, రోడ్డు మీదకి ఎందుకు దిగుతాడు, అదంతా లాజిక్ లెస్గా ఉంటుంది కథ అంతా. సో చివరి ఆఖరికి ఈమె జుంబా ట్రైనర్ అంట, అక్కడ ఉద్యోగము, పాప ₹1,00,00,000 ఇస్తాను సొంతంగా వెళ్ళి ఆ గన్ తీసుకొని పోతుంది. మీరు గన్ ఎట్లకి వచ్చింది, దేనికి లాజిక్లు ఉండవు మనకి. ఇంకా ఆమె ఫైటింగ్ చేస్తుంది. వరలక్ష్మి శరత్ కుమార్ నటన ఒక్కటే మనని ఆకట్టుకుంటుంది. అట్లాగే శశాంక్ కూడా మెలకంతో ఉన్నా కూడా అద్భుతంగా యాక్ట్ చేశాడు. ఉన్నంతలో అతను పర్ఫార్మెన్స్ బాగుంది. మైమ్ గోపి అందరికన్నా బాగా చేశాడు. అతను పర్ఫార్మెన్స్ చూడడమే నటన. ఇక మ్యూజిక్ గోపి సుందర్ది చెప్పుకోదగ్గ ర్యాంక్స్ ఏమి లేవు. లాస్ట్ ఎండ్ సాంగ్స్లో టైటిల్స్లో మళ్ళీ పాట మొదలు చూపించిన పాటని రిపీట్ సాంగ్గా వేసి ఆ పాటను అల్లరించే విధంగా చేశారు. కానీ ఇంప్రెసివ్గా బయటకు వచ్చి గుర్తుపెట్టుకునే నంబర్స్ ఏం లేవు సినిమాలో. ఓవరాల్గా వరలక్ష్మి శరత్ కుమార్ మెయిన్ హీరోయిన్గా చేసిన ఈ సినిమా కొంచెం ఎక్స్పెక్టేషన్స్ అనిపించాయి. ముందు ఆ థియేటర్లో బోర్డ్స్ పెట్టినప్పుడు, స్టాండ్స్ పెట్టినప్పుడు చూసి శబరి అంటే ఏదో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అన్న ఒక క్రేజ్ మాత్రం ఆ సినిమాకు క్రియేట్ అయిన విషయం వరలక్ష్మి శరత్ కుమార్ ఇమేజ్ వల్ల సాధ్యపడింది. కానీ అది గ్రాస్ప్ చేసుకోలేకపోయారు దర్శక నిర్మాతలు. సో ఏమైనప్పుడు ఒక యావరేజ్ సినిమా కన్నా కూడా బిలో యావరేజ్ సినిమాగా ఈ సినిమా మిగిలింది. సో ఎందుకంటే దాంట్లో కథలో పటుత్వం లేక, తర్వాత మెయిన్ పాయింట్ లాస్ట్లో ఏం చెప్పారంటే మాతృత్వం అంటే కంటెనే కాదు పెంచితే కూడా గొప్పతనం అని ఒక క్యాప్షన్ ఇచ్చారు. కానీ మరి పెంచిన వాళ్ళకు హక్కు ఉండదా? మైమ్ గోపికి హక్కు ఉండదా? న్యాయం మాట్లాడితే అప్పుడు అతను ఎవరో తాగుబోతూ తిరుగుబోతూ ఏదో నేరస్తుడు అని ఏదో చెప్పారు తప్ప అతను మరి యాక్చువల్లీ అతను కూతురు మీద అతనికే ఇది ఉంటుంది కదా. మరి అంతకుముందు గిఫ్ట్ తీసుకున్న పాప తర్వాత అతను చూస్తే దయ్యంగా ఎందుకు ఫీల్ అవుతుంది, అతను ఎందుకు దగ్గర తీసుకోదు అనే దానికి ఎటువంటి లాజిక్ లేదు. ఈమెనేమో భర్తను వదిలిపెట్టేస్తుంది, ఆ భర్త వేరే వాళ్ళతో లేడీతో ఉంటే భర్తను వదిలిపెట్టేస్తుంది, సొంతంగా ఉంటుంది. మరి ఆ ఫ్రెండ్ శశాంక్ పార్టీలో ఈమె వీడియో తీస్తాడు. ఆ వీడియో తీసినప్పుడు మరీ అంత చనువుగా మీద చేసే విధంగా ఎందుకు ఉంటుంది? వాళ్ళ అమ్మ చూసి అపార్థం చేసుకొని నువ్వు ఇక్కడ రాకు, మర్యాదస్తుల్లో నీకు మర్యాద ఇక్కడే ఉంటుంది అని అనడంలో తప్పేముంది? అక్కడ కనబడే పద్ధతి అలాగే ఉంటుంది. ఈమె మరి నాకు అతనితో ఏమి లేదు అన్నప్పుడు మరి అతనితో మళ్ళీ అంటుంది నాకు ఇంటర్వ్యూ కోసం నీ హెల్ప్ తీసుకోవడానికి జస్ట్ రెఫరెన్స్ కోసమే వచ్చానంటుంది. తర్వాత భర్తకు ఫోన్ చేసి ఇంకే డూ ఆర్ డై పరిస్థితుల్లో భర్తకు ఫోన్ చేసి ₹1,00,00,000 ఇస్తావా అని అడిగినప్పుడు నేను ఇస్తాను కానీ తర్వాత పాప నాతోటే ఉండాలని చెప్పి కండిషన్ పెడతాడు. కోర్టులో అంతకుముందు ఓడిపోతాడు అతను, ఈమె గెలుస్తుంది. న్యాచురల్ మదర్ ఇది కాబట్టి, గార్డియన్ కాబట్టి మదర్కే వస్తుంది. సో ఆ కోర్టులో మనకి నువ్వుల వినోద్ కుమార్ ఏమో ఇతని తరఫున లాయర్గా, మన గణేష్ తరఫున లాయర్గా, ఈ మామూలుగా ఈమెనేమో ఎవరు మన శశాంక్ ఏమో ఈమె తరఫున లాయర్గా వాదిస్తే శశాంకే గెలుస్తాడు. సో ఒక డైలాగ్ అంటుంది ఫోన్ చేసినప్పుడు, అంటుంది ఆడ సూర్యనేమో వాడేమో నిన్ను బిడ్డను అమ్మాలని చూస్తున్నాడు, నువ్వు కొనాలని చూస్తున్నావు, ఇద్దరికి పెద్దగా తేడా లేదు అని చెప్పేసి. అంటే ₹1,00,00,000 అడిగితేనే పిల్లని ఇస్తానంటాడు కాబట్టి వాడు అమ్మాలని చూస్తున్నాడు, నువ్వు కొనాలని చూస్తున్నావు, మీ ఇద్దరికి పెద్దగా తేడా ఏం లేదు అన్న డైలాగ్ ఒకటి ఆకట్టుకుంటుంది. చివరికి క్యాప్షన్ ఒకటి వేసేసి యాక్చువల్లీ మైమ్ గోపి యొక్క కూతురు, మైమ్ గోపికి ఇవ్వడం న్యాయం. సో కనీసం అతను చూసుకోవడానికో వారి పర్యవేక్షణ చేయడానికి అతను కూర్చోబెట్టి సంధాయించడానికి ఏదో చేయాలి. అట్లా కాకుండా అతనే పెద్ద విలన్గా ఎస్టాబ్లిష్ చేసి ఈమె సొంత బిడ్డ కాదు, ఆమె కడుపు పుట్టలేదు, ఆ పుట్టలేదన్న సంగతి కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత చాలా సందర్భాల్లో క్లియర్గా తెలిసి రికార్డ్స్లో కూడా పాప చనిపోయింది ఈమె బయట నుంచి వచ్చిన అమ్మాయి మైమ్ గోపి కూతురి అని తెలిసిన తర్వాత అతని కోసం 3 హత్యలు, ఇంకొక డాక్టర్ని కూడా హత్య చేస్తాడు. ఇన్ని హత్యలు చేసిండు అని తెలిసిన తర్వాత కూడా ఆ అమ్మాయి కోసం ఈమె ట్రై చేయడము, చివరి ఆఖరిగా ఈమెదో శబరి అంటే శబరి అంటే ఏంటి మీనింగ్, ఆ మీనింగే లేకుండా ఈ సినిమాని చేయడం వల్ల ఈ సినిమా ఫలితం ఇలా దారుణంగా ఉంది. నేను ఇస్తున్నటువంటి
ఇచ్చినటువంటి రేటింగ్ ఈ సినిమాకి 2.25/5 ఈజ్ మై రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.